సీఎం అయిన విజయ్ని ఆ చేదు జ్ఞాపకం మాత్రం వదలటం లేదు. వెంటాడి వెంబడించి వేధిస్తోందా? ఇప్పట్లో ఆయనకు ఊరట లభించే పరిస్థితే లేదా? కరూర్ తొక్కిసలాట ఘటనపై గతంలో కోర్టు ఆదేశాలతో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. విచారణలో ఏం తేలింది? విజయ్ మంత్రులు సిబిఐని ప్రభావితం చేస్తున్నారా? తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం విజయ్కి ఇచ్చిన షాక్ ఏంటి? వాచ్ ది స్టోరీ. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఆ చేదు జ్ఞాపకం మాత్రం తమిళనాడు సీఎం విజయ్ను వదలటం లేదు. వెంటాడి వెంబడించి వేధిస్తూనే ఉంది. గతేడాది తమిళనాడును కుదిపేసిన కరూర్ తొక్కిసలాట దారుణం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. నాడు విజయ్ పార్టీ నిర్వహించిన సభలో జరిగిన ఈ తొక్కిసలాట ఘోరంలో పలువురు ప్రాణాలు కోల్పోగా అప్పట్లో మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. విచారణలో భాగంగా విజయ్ను ఏకంగా 2 సార్లు ఢిల్లీకి రప్పించి సిబిఐ అధికారులు వివరాలు సేకరించారు. ఆ గాయం మానకు ముందే తాజాగా ఆ కేసులో నిందితులుగా ఉన్న కొందరు నేతలు ప్రస్తుతం విజయ్ కేబినెట్లో మంత్రులుగా కొనసాగుతూ ఉండటం తీవ్ర సంచలనంగా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సదరు మంత్రులు సిబిఐ దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారు అంటూ సుప్రీంకోర్టులో దాఖలైన బిల్ ఇప్పుడు విజయ్ సర్కార్ను ఒక్కసారిగా డిఫెన్స్ లో పడేసింది. రాజకీయంగా ఈ కరూర్ తొక్కిసలాట తీవ్ర దుమారం రేపింది. అప్పట్లో ఎన్నికల ముంచుకొస్తున్న తరుణంలో ఈ ఘోరం జరగటంతో దీని ప్రభావం ఓటింగ్ మీద పడకుండా విజయ్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బాధితులకు భారీ ఎత్తున పరిహారాలు ప్రకటించడం, పార్టీ పరంగా అంతర్గత విచారణలు జరిపి డ్యామేజ్ కంట్రోల్ చేయటం వంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన సిబిఐ విచారణ మాత్రం ఇప్పుడు మడకు చుట్టుకుంటోంది. సిబిఐ జరిపిన ప్రాథమిక విచారణలో స్థానిక నేతల వైఫల్యంతో పాటు అనుమతులకు మించి జనాలను తరలించడం వల్లే ఈ ఘోరం జరిగిందని తేలింది. ఈ క్రమంలోనే నాటి నిందితులు 7 మంత్రులుగా ఉండటంతో దర్యాప్తు సంస్థలను, సాక్షులను బెదిరింపులకు గురిచేస్తున్నారు అనే బలమైన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి సుప్రీం షాక్ తగలటం వెనుక విజయ్ రాజకీయ ప్రత్యర్థుల పక్కా స్కెచ్ ఉందనేది బహిరంగ రహస్యం. ఎన్నికల రణరంగంలో విజయ్ ఇమేజ్ ముందు కొట్టుకుపోయిన విపక్షాలు ఇప్పుడు లీగల్ రూట్లో సీఎంను దెబ్బతీయాలని చూస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం జరుగుతోందని నమ్మిస్తూ పక్కా ఆధారాలతో సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేయడం వెనుక రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాత్మక కుట్ర కనిపిస్తోంది. సిబిఐ వంటి స్వతంత్ర సంస్థ దర్యాప్తులోనే మంత్రులు జోక్యం చేసుకుంటున్నారు అనే నెరేటివ్ను ప్రజలోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా విజయ్ నైతిక విలువలను, ఆయన సుపరిపాలన నినాదాన్ని దెబ్బతీయటమే విపక్షాల అసలు ప్లాన్గా కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విజయ్ కేబినెట్లో వణుకు పుట్టిస్తోంది. సుప్రీంకోర్టులోని జస్టిస్ అహసానుద్దీన్ అమనుల్లా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన అత్యున్నత ధర్మాసనం ఈ పిటిషన్ను మంగళవారం విచారించనుంది. ఒకవేళ విచారణలో విజయ్ మంత్రులు నిజంగానే సాక్షులను ప్రభావితం చేస్తున్నారని లేదా సిబిఐ డైరెక్షన్ను మారుస్తున్నారని ప్రాథమికంగా తేలితే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దర్యాప్తును తమిళనాడు దాటించి వేరే రాష్ట్రానికి బదిలీ చేయటం లేదా సదరు మంత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే మాత్రం విజయ్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లటం ఖాయం. మొత్తానికి కరూర్ తొక్కిసలాట వచ్చు సీఎం విజయ్ను అంత తేలిగ్గా వదిలేలా లేదు. రేపు సుప్రీంకోర్టు తీసుకుపోయే నిర్ణయంపైనే తమిళనాడు కొత్త ప్రభుత్వ భవిష్యత్, విజయ్ నెక్స్ట్ పొలిటికల్ మూవ్ ఆధారపడి ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ నెట్టుకొస్తూనే పొలిటికల్ కౌంటర్లు ఇస్తూ విజయ్ ఈ సుప్రీం గండాన్ని ఎలా అధిగమిస్తారు అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.